హలో ఆల్ వెల్కమ్ టు టీపీ. ఈ వీడియో ఆర్డిటీ సిరీస్లో పార్ట్ 4. మీరు మిగిలిన 3 పార్ట్స్ చూడకపోతే ప్లేలిస్ట్ ఉంది ఇక్కడ కార్డ్స్లో, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసి ఆ 3 పార్ట్స్ని చూడొచ్చు. ఈ 4th పార్ట్ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్దాం. అండ్ మీకు ఆల్రెడీ నేను మినీ క్యూబిక్ షెల్ఫ్, క్లోజెట్ అండ్ మిర్రర్ షెల్ఫ్ ఎలా చేయాలో చూపించారు కదా. ఇక మిగిలి ఉండేది వాల్స్, లాకరు, షేడింగ్, మిక్సింగ్ అండ్ లైటింగ్. సో ఇది నేను ఫస్ట్ తయారు చేసిన లాకర్ బేస్ వర్షన్, కానీ నేను మీకు ఇప్పుడు ఇలా తయారు చేయడం నేర్పిస్తాను. కొంచెం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా తయారు చేశాను, బట్ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇలా తయారు చేశాను. ఈ వర్షన్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ప్రాజెక్ట్ని ఎక్కడైతే ఆపేశారో అక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత షిఫ్టే కొట్టి ఒక క్యూబ్ని యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ యాడ్ అయిందా? మనకి ఇది ఎక్కడున్నా పర్లేదు. ఓకే, దీని లోపల పెట్టేద్దాం. ప్రస్తుతానికి క్లోజెట్లో డోర్స్ అని హైడ్ చేస్తున్నా. ఈ క్యూబ్ని ఈ డోర్స్లో పెట్టేయాలి. ఐ మీన్ క్లోజెట్లో వై సమ్వేర్ -1.25. ఓకే, సైజ్ తగ్గించేస్తాను. సైజ్ని 0.5 చిన్నదిగా చేద్దాం లాకరు. అండ్ జీజెడ్ లాకర్ని ఇలా ప్లేస్ చేసుకోండి. 0.0981. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక బెబెల్ మాడిఫైర్ ఇచ్చేయండి దానికి ఇప్పుడే స్టార్టింగ్లోనే. దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ 2 or 3 ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. జస్ట్ ఇక్కడ నేను ఏదైతే చేస్తున్నానో రిపీట్ ఇట్. స్క్రీన్ టెస్ట్కి ఎనేబుల్ చేస్తే మీకు ఓకే. వన్స్ ఇలా చేసుకున్న తర్వాత బెవెల్ మాడిఫైర్ తగ్గించండి. లైక్ 0.025 సరిపోతుంది. అండ్ 3 సెగ్మెంట్స్ సరిపోతాయి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఓకే, కావాలంటే 5 సెగ్మెంట్స్ వరకు ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేను 3 దగ్గర వదిలేస్తాను. అండ్ ఇప్పుడు దీనికి షిఫ్ట్ ఎస్ కొట్టి కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. షిఫ్ట్ ఏ, యాడ్ ఏ క్యూబ్. సో 0.4, 0.4, 0.4. క్యూబ్ని వైలో తగ్గించాలి కొంచెం మనం. వైలో మాత్రం 0.39 ఉంచండి స్కేలు, ఆర్ 0.38. అండ్ ఒక సైడ్ ఎడ్జ్కి అయితే మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను నేనైతే, అంటే మనకి ఓపెన్ చేయడానికి రైట్ హ్యాండ్తో ఓపెన్ చేయడానికి. అండ్ దీనికి కూడా బెవెల్ మోడిఫైర్ యాడ్ చేయండి. యాడ్ ఏ బెవెల్.
ఇంత అవసరం లేదు, 0.025 సరిపోతుంది. అండ్ నౌ సారీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఒక్క నిమిషం, ఇది మనకి డోర్ కదా, లోపల డెప్త్ ఎక్కువ ఉంది, డెప్త్ తగ్గించాలి దీనికి. అంటే ఎక్స్లో 0.1 అండ్ జీ ఎక్స్ 0.1 కూడా అవసరం లేదు దీనికి, 0.05 ఓకే సరిపోతుంది. అండ్ ఎక్స్లో మూవ్ చేయండి కరెక్ట్గా, ఇది మీకు ఎక్కడికి ఉండాలో అక్కడికి అయితే పెట్టుకోండి దీన్ని. ఓకే, ఇక్కడ వాల్యూస్ కొంచెం రఫ్గానే తీసుకోండి, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇలా పెట్టుకున్న తర్వాత ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి, 2 లూప్ కట్స్ యాడ్ చేయండి, ఎస్ జెడ్ 0.5 అండ్ ఈ 3 ఫేసెస్లో 2 ఫేసెస్ని ఎక్స్ట్రూడ్ చేయాలి, పైన ఉండే ఫేస్ని కింద ఉండే ఫేస్ని. ఈ 0.0375 నేను ఎక్స్ట్రూడ్ చేసిన వాల్యూ. అండ్ ట్యాప్. ఓకే, ఇప్పుడు మనకి డోర్ కూడా రెడీ అయిపోయింది. షిఫ్ట్ ఏ, దీనికి ఒక హ్యాండిల్ని రెడీ చేయాలి. అండ్ దాని డైమెన్షన్స్ మీకు స్క్రీన్ మీద కనిపించే డైమెన్షన్స్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ క్యాష్కి వర్క్ అవ్వట్లేదా? ఇప్పుడు వర్క్ అవుతుంది. అండ్ ఓకే, దీన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోండి, మీకు ఎక్కడైతే కరెక్ట్గా సెట్ అవుతుందో అక్కడ అరేంజ్ చేసుకోండి. ఓకే, నాకు ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది. ట్యాబ్ 4 లూప్ కట్స్ యాడ్ చేయాలి, 3 సరిపోతాయి. 3 కంట్రోల్ ఆర్ 4. ఓకే, 4 లూప్ కట్స్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి ఫేస్ని. ఈ 0.025 ఆర్ 0.1. ఓకే, అండ్ ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేయండి. ఈ పక్కన ఒక ఫేస్ ఉంటుంది, ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేయండి. అంతే. మీరు ఒకవేళ దానికి ఏదైనా క్లోజ్అప్ పెట్టాలనుకుంటే ఇంత వేయాలి, కానీ లేకపోతే అంత అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ ఫేస్ని కూడా ఎక్స్ట్రూడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మనకి ఫిట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఒక సిలిండర్ని యాడ్ చేయాలి మనం రొటేషన్ కోసం.
సిలిండర్ అండ్ దీని రేడియస్ దీని థిక్నెస్తో వర్క్ అవ్వాలన్నమాట. లైక్ 0.15 ఆర్ షిఫ్ట్ ఏ మళ్ళీ యాడ్ చేస్తాం. ఓకే, 0.02. ఇలా అరేంజ్ చేసుకోండి. యాస్టీస్ అవసరం లేదు, కొంచెం లైక్ వాల్యూస్ అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకుని జస్ట్ అరేంజ్ చేసుకోండి. లాకర్కి మనం అంత పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. .1 and 0.025, 0.025. That's it. స్క్రీన్ మీద కనిపించిన వాల్యూస్ని కాపీ పేస్ట్ చేసుకోండి ఇక్కడ, లేదా మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటారో చేసుకోండి. ప్రాసెస్ అయితే ఇదే, ప్రాసెస్ మారదు. సమ్వేర్ ఓకే, వన్స్లో పెట్టుకున్నాక ఇంకొక క్యూబ్ని యాడ్ చేయాలి. అండ్ దీన్ని రఫ్గా వేసుకోండి. దీనికి ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ఏమీ లేదు, ఏదో ఒకటి కొంచెం మీకు ఏదైతే చూడడానికి బాగుంటుంది అనిపిస్తుందో ఆ లెవెల్లో కరెక్ట్గా పెట్టేసుకోండి. జెడ్ మాత్రం 0.1, అది మార్చకూడదు. అండ్ జీవై ఓకే, ఇలా అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత దీనికి బెవెల్ మోడిఫైర్ ఇస్తున్నాను. అండ్ వద్దులే, హైట్ ఇంత ఉంచుదాం, లేదా 0.125. ఇది కొంచెం ఆక్యుపై అయితే బాగుంటుంది. 0.13. ఓకే, హైట్లో నేను చిన్న చేంజ్ చేశాను ఇక్కడ కొంచెం క్లోజ్ అయ్యి ఉండడానికి. అండ్ ట్యాబ్ ఈ 3 ఫేసెస్ని కూడా
ఇలా అయితే సెటప్ చేసుకోండి. అండ్ GUI దీన్ని రఫ్ మోడలింగ్ చేయండి, ఎగ్జాక్ట్ వాల్యూస్ అయితే పని లేదు. అండ్ దీన్ని కూడా 0.1325 అడబెవల్. దీనికి 0.1 అండ్ దీనికి మనకి 0.1 అవసరం లేదు, 0.01 సరిపోతుంది లేదా 0.025 మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈసారి మనం దీనికి కూడా బెవల్ మాడిఫైర్ ఇద్దాం సపరేట్గా. అండ్ దీన్ని తగ్గించండి 0.01. ఓకే సరిపోయింది. అండ్ జెడ్లో దీన్ని 0.1325 వీటిని పెంచండి, మీకు కొంచెం చూడడానికి లుక్ బాగుంది. అండ్ ట్యాబ్ 4 లూప్ కట్స్ యాడ్ చేయండి. జెడ్ పట్టుకున్నారంటే మీకు ఇలా ఒక మెనూ వస్తుంది, వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 3 ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుని ఇంతకుముందు మనం ఎలాగైతే సపరేట్ చేసామో అలాగే సపరేట్ చేయండి. P సెలెక్షన్ ట్యాబ్ బ్యాక్ టు సాలిడ్ మోడ్. ఈసారి మనం ఇంతకుముందు చేసినట్టు కాకుండా చిన్న చేంజ్ అయితే చేస్తున్నాం. ఇంతకుముందు మనకి క్లోజెట్లో వాటిల్లో లోపల ఉంటాయి కాబట్టి ఏదైతే సిలిండర్ పోర్షన్ మనం తయారు చేసామో అవి లోపల ఉంటాయి కాబట్టి మనకి అవసరం లేదు, హుక్స్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి బయట కనిపిస్తాయి కాబట్టి ఫేసెస్ యాడ్ చేయండి. యాడ్ చేశారంటే మీకు ఇలాగా నీట్గా తయారవుతాయి, కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది, సపరేట్గా ఉన్నట్టు ఉంటుంది అవన్నీ. F అండ్ ట్యాబ్ F అండ్ ఇదే మనకి సెంటర్ ఆఫ్ యాక్సిస్. Shift S కర్సర్ టు సెలెక్ట్ సెంటర్ ఆఫ్ యాక్సిస్ కర్సర్స్. ఓకే ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్. ఇంకా మనం 2 క్యూబ్స్ యాడ్ చేయాలి. ఒకటేమో మనకి లాకర్కి కీ టైప్ చేయడం కోసం అని చెప్పి, ఇంకొకటేమో హోల్డర్ లాగడానికి. బ్లెండర్ ఒక 2.2. ఒకటేమో కీ లాక్, ఈ కీ లాక్ ఒకటి దీనికి ఒకటి 2 క్యూబ్స్ రెడీ చేయాలి. రెడీ చేద్దాం. ఇప్పుడు రఫ్గా తీసుకోండి వాల్యూస్. ఎస్ 0.15 అనుకున్నాం. .1 సరిపోతుంది. అండ్ జస్ట్ దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. దీన్నే కాపీ చేసుకోండి. Shift D Y 2 అండ్ 8 మోడ్లోకి వెళ్ళండి. వైలో మైనస్. అండ్ 2 లూప్ కట్స్ యాడ్ చేద్దాం.
సేమ్ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్తో ఎక్కువ అవసరం ఉండదు అనుకుంటున్నా. ఈ టూ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి ఎక్స్ కాదు y 0.025, ఓకే. అండ్ ఈ టూ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి y 0.025 మైనస్ ట్యాబ్ యాడ్ బెవెల్ అండ్ బెవెల్ 0.025 ఈ మాత్రం సరిపోతుంది. అండ్ దీనికి కూడా బెవెల్ యాడ్ చేద్దాం. మ్యాక్సిమం అన్ని ఆబ్జెక్ట్స్కి బెవెల్ యాడ్ చేసుకుంటే కొంచెం లుక్ చూడడానికి బాగుంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. 0.025, 0.01 అవి సరిపోతాయి. ట్యాబ్ Ctrl+R ఇలా మొత్తం 6 రావాలి. 1 2 3 6, ఓకే. అండ్ Ctrl+R ఇలా హారిజంటల్గా 6 రావాలి మనకి. అండ్ వర్టికల్గా 4. వన్స్ లుక్ కట్ చేసిన తర్వాత ఈ 3 ఫేసెస్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. 0.1 కాదు 0.1 మైనస్. అండ్ ఈ ఫేసెస్ అన్నిటినీ ఓకే. జీరో మైనస్, ఓకే. వీటిని కొంచెం ముందుకు మూవ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. X.01 మైనస్ అండ్ ఈ ఫేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఇవి మనకి బటన్స్ అన్నమాట. ఓకే. ఈ మూడింటిని ఎక్స్ ఫేసెస్ ఈ ఫేస్ని ఇక్కడ ఉంచాలి. చుట్టూ ఉండే ఫేసెస్ మూవ్ చేద్దాం. 3 ఓకే. సో
ఓకే, లాకర్ అయితే తయారైపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్. ఇందులో మనం బెవల్ మాడిఫైయర్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ బెవల్ మాడిఫైయర్స్ అప్లై. మీరు కన్వర్ట్ టు మెష్ కొట్టారంటే అన్నిటిని సెలెక్ట్ చేసి ఒకేసారి మీకు బెవల్ మాడిఫైయర్ అప్లై అయిపోతుంది. బట్ నేనైతే ఇండివిజువల్గా అప్లై చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేస్తున్నాను. అండ్ వన్స్ బెవల్ మాడిఫైయర్ అప్లై చేసిన తర్వాత ట్యాబ్ ఆల్ ఫేసెస్ వర్టెక్స్ గ్రూప్స్. ఇంతకుముందు మీరు ఎలాగైతే క్రియేట్ చేశారో సేమ్ ప్రాసెస్. వన్స్ అని అసైన్ చేసిన తర్వాత ఈ మూడింటిని సింగిల్ ఆబ్జెక్ట్గా చేసేయండి. కంట్రోల్ జే. అండ్ దీన్ని సింగిల్ ఆబ్జెక్ట్గా చేసేయండి. వీటిని కూడా ఇందులో కలిపేయండి. మనం సపరేట్ మెటీరియల్స్ ఇవ్వడానికి ఉంటుంది. మళ్ళీ ట్యాబ్ ఒకసారి చెక్ చేసుకుందాం. లాక్ హుక్. ఓకే, సారీ. ఓకే ఫ్రెండ్స్, లాకర్ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని రొటేట్ కూడా చేయొచ్చు ఆర్జెడ్. అండ్ ఇక్కడ రొటేషన్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి యాక్సిస్కి. ఓకే, చూసారు కదా, లాకర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో వాల్స్ నేర్పిస్తాను. ఆ తర్వాత మెటీరియల్స్ని యాడ్ చేయడం, మెటీరియల్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. మ్యాక్సిమం నేను మెటీరియల్ లైబ్రరీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మనం మళ్ళీ వీడియోలో చేసే బదులు ఒక మెటీరియల్ లైబ్రరీని మీకు ప్రొవైడ్ చేసి దాన్ని ఎలా అసైన్ చేసుకోవచ్చో చెప్తాను. అండ్ ఆ తర్వాత నేను మీకు లాస్ట్ లైటింగ్ అంతా ఎలా సెటప్ చేయాలనేది అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.